మాయా గోళ్లరంగు. రామాపురం అనే పట్టణంలో నివసిస్తున్న నీరజ్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. కాని కరోనా కారణంగా కంపెనీలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులను తీసివేశారు. అందులో ఒకడు నీరజ్. నీరజ్ చాలా బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు అతని తల్లి కమలమ్మ ఇలా అంది. ఏం జరిగింది నాయనా? ఎందుకంత విచారంగా ఉన్నావు? ఆఫీసులో ఏమైనా గొడవ జరిగిందా? లేదమ్మా, నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఇంటి ఖర్చులకు ఎలాగో నాకు అర్థం కావడం లేదు. నీరజ్ అలా బాధపడ్డం చూసిన అతని భార్య రాధ ఇలా అంది. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఈ మాత్రానికే బాధపడ్డం ఎందుకు? మీరు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి. నాకు బ్యూటీ పార్లర్ పని తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రారంభిస్తాను. రాధ అన్న మాటలు విన్న కమలమ్మ ఆవేశంతో ఊగిపోతూ ఇలా అంది. లేదు, ఈ ఇంటి ఆడవాళ్లు పని చేయడానికి బయటికి వెళ్లరు. స్త్రీలు తమ పరిమితుల్లోనే ఉండడం మంచిది. అత్తయ్యా, నేను ఎప్పటికీ శాశ్వతంగా పని చేస్తాను అనడం లేదు. ఈయనకి వేరే చోట ఉద్యోగం దొరికే వరకు మాత్రమే చేస్తాను. కమలమ్మ అనుమతినివ్వాలని అనుకోలేదు. కాని నీరజ్ కూడా ఒప్పుకోమని అడగడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు. అలా రాధ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసింది. రాధ బ్యూటీ పార్లర్ పక్కనే గీత యొక్క పార్లర్ ఉంది. రాధ అక్కడ పార్లర్ పెట్టడం గీతకి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే రాధ మంచి మేకప్ ని చాలా తక్కువ రేటుకే చేస్తోంది. అందువల్ల గీత యొక్క పార్లర్కొచ్చే కస్టమర్స్ తగ్గిపోయారు. పార్లర్లో గీతకి పని తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈవిడిగారొచ్చిందో నా వ్యాపారానికి గ్రహణం పట్టింది. ఈ శనిగ్రహం ఇక్కడుంటే నా వ్యాపారం మూతపడేలా ఉంది. ఆమె అనుకున్నట్టుగానే కొద్ది రోజులకే తన పార్లర్కి తాళం వేయాల్సొచ్చింది. గీత అసూయతో రగిలిపోయింది. ఏదో ఒక విధంగా రాధ వ్యాపారాన్ని నాశనం చెయ్యాలి అనుకుంది. ఒకరోజు రాత్రి గీత అవకాశం చూసుకుని రాధ బ్యూటీ పార్లర్కి నిప్పంటించింది. మరుసటి రోజు ఉదయం రాధ పార్లర్కి వెళ్లి చూడగా మొత్తమంతా మంటల్లో కాలి బూడిదైంది. ఒక్క నెయిల్ పాలిష్ మాత్రమే మిగిలింది. అది రాధకు ఆమె తల్లి ఇచ్చింది. రాధ ఆ నెయిల్ పాలిష్ ని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూనే నిద్రపోయింది. ఆ రాత్రి రాధకి ఒక కలొచ్చింది. అందులో ఆమె తల్లి ఇచ్చిన నెయిల్ పాలిష్ ని వేసుకుంది. అప్పుడు ఆమె గోళ్లన్నీ కూడా బంగారంలా మారిపోయాయి. కలలో వచ్చినట్లుగానే రాధ నెయిల్ పాలిష్ వేసుకుంది. కొద్దిసేపటికి ఆమె తన గోర్లు చూసుకుని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె గోర్లు బంగారంలా మారిపోయాయి. అప్పుడు రాధకి అర్థమైంది, ఇది ఒక మాయా నెయిల్ పాలిష్ అని. రాధ తన బంగారపు గోళ్లను కట్ చేసి గోల్డ్ షాప్ లో అమ్మింది. రాధ అలా ప్రతిరోజు చేయడం వల్ల క్రమక్రమంగా వాళ్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఈ విషయం విన్న గీత అస్సలు సహించలేకపోయింది. ఆమె రాధ ఇంటిపై నిఘా ఉంచింది. అప్పుడు గీత మాయా నెయిల్ పాలిష్ గురించి తెలుసుకుంది. హో, అలాగా, అయితే మేడం గారి దగ్గర మాయా నెయిల్ పాలిష్ ఉందన్నమాట. అలా ఒక రాత్రిపూట రాధ వద్ద ఉన్న మాయా నెయిల్ పాలిష్ ని దొంగిలించింది. ఓ మాయా నెయిల్ పాలిష్, త్వరగా నీ మాయని చూపించు. ఇప్పుడు నన్ను ఆ శనిగ్రహం రాధలాగా ధనవంతురాల్ని చేయి. అలా అనుకుని ఆ నెయిల్ పాలిష్ ని వేసుకుంది. కాని గోర్లు బంగారంలా మారడానికి బదులు వాటికి నిప్పంటుకుంది. ఆ నిప్పు వల్ల గీతకి మంట మొదలైంది. గోర్లకున్న ఆ నెయిల్ పాలిష్ ని తీసివేయడానికి ప్రయత్నించింది. కాని ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు నెయిల్ పాలిష్ నుంచి ఒక శబ్దం వినపడింది. వెళ్లి రాధకి మొత్తం నిజం చెప్పు. గీత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రాధ వద్దకు వెళ్ళింది. అరే, ఈ నెయిల్ పాలిష్ ఆరడం లేదు. చాలా మంట పుడుతోంది. ఓరి భగవంతుడా, నన్ను కాపాడు. కాని ఈ నెయిల్ పాలిష్ నీ వద్దకు ఎలా వచ్చింది? గీత, నేనే దొంగిలించాను. ఇంకా నీ పార్లర్కి నేనే మంట పెట్టాను. నా బుద్ధి గడ్డి తింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు గీత. క్షమాపణ అడగ్గానే గోర్ల మంట ఆరిపోయింది. గీత తను చేసిన పనికి ఎంతో సిగ్గుపడింది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా?
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.